వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లి ఊరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత మహాత్మాగాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని వెల్లడించారు. సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించి అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేశారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించి శాశ్వత ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైకాపా శ్రేణులు, అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. సమయంలో ఈ నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ చేసిందేంటి అని నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ చెప్పగలరా? మరి అలాగే గౌత్ శివాజీ గారు 60 సంవత్సరాలు పరిపాలించినారు ఆయన కుటుంబం, గౌత్ కుటుంబం ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని. 60 సంవత్సరాల పరిపాలనలో ఈ ప్రాంతానికి మీరు చేసింది ఏంటని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ జబ్బుల వాళ్ళకి మంచి జరగాలని సుమారుగా 200 పడకల కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయ్యా లోకేష్ గారికి మీకు వీలైతే ఒకసారి వెళ్ళి ఆ హాస్పిటల్ కూడా చూడండి అని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్స్ బాగలేకపోవడం వల్ల కిడ్నీ జబ్బులు వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటే 700 కోట్లతో ఒక మంచినీటి పథకాన్ని ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. లోకేష్ గారు నేను కోరుతా ఉన్నా, వీలైతే మీరు వెళ్ళి ఆ వాటర్ ప్రాజెక్టులు కూడా మీరు సందర్శించండి అని చెప్పి ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. మన అభివృద్ధి చేసుకుంటున్నటువంటి రోడ్లను చూడమంటా ఉన్నా. మరి అలాగే మరీ ముఖ్యమైనటువంటిది, రేపు టెక్కలు కూడా వెళ్తా ఉన్నాడు నారా లోకేష్ గారు. టెక్కల్లోనే ఈ జిల్లా ప్రజలకు ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని. శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడి జిల్లా కాదు, శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడేట్టుగా చేయడానికి మూలపేట నిర్మాణం అవుతున్నటువంటి పోర్టును కూడా సందర్శించమని నారా లోకేష్ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నాను. నేను అభివృద్ధి అంటే ఇది. ఈ ప్రాంతానికి ఏంటి కావాలా, ఏం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందో గ్రహించి వాటిని చేయటమే అభివృద్ధి అంటే. మీలాగా కళ్ళబోలు మాటలు చెప్పడానికి, కేవలం అధికారంగా ధ్యేయంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇక్కడ మేము ఎవరం లేము. అభివృద్ధి గురించే మాట్లాడుతూ ఉన్నాం, అభివృద్ధి గురించే మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం, అభివృద్ధి గురించే మిమ్మల్ని లిక్కు చేస్తా ఉన్నాం. మీరు 14 సంవత్సరాలు చేశారు, మరి గౌతు వాళ్ళు 60 సంవత్సరాలు చేశారు. ఈ ప్రాంతానికి మీరు చేసింది ఏంటో దయచేసి చెప్పమని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏ పడితే మాట్లాడొద్దని ఈ సందర్భంగా నేనైతే హితో పలుకుతా ఉన్నాను. నేను గట్టిగా మాట్లాడాలంటే నాకంటే గట్టిగా మాట్లాడేవాడు ఎవడుండడు, తిట్టమంటే నాకంటే గట్టిగా తిట్టేవాడు ఎవడుండడు. కాకపోతే మాకు సంస్కారం అడ్డొస్తాం. ఇవిన్న ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటటువంటి మాటలు వింటే, నిజం నేను డాక్టర్నే, సైకియాట్రీ పోస్టింగ్స్ కూడా చేసినటువంటి వాడిని, చాలా మంది సైకియాట్రీ పేషెంట్స్ చూసినటువంటి వాడిని. పెద్ద తేడా ఏమనిపించింది. పాపం తీవ్రమైనటువంటి ఆవేదనలు, ఫ్రస్ట్రేషన్ ఆవిడ మాట్లాడేటటువంటి మాటలు నాకంటే ఆవిడ పశువుల మంత్రి పశువుల మంత్రి అంటారు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నీలాంటి పశువులను బాగు చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ శాఖ కట్టబెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు కూడా ఒక అంబులెన్స్ పెట్టించాం 196 అని, అదే ఎక్కించి మిమ్మల్ని అందరికీ కూడా పశువుల ఆసుపత్రికి కూడా పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుందామా? లేదు, మీరు ఎలాగో మా ఊరే వస్తున్నారు కదా, అక్కడెక్కడో మీరు నేను లేని దగ్గర మీరు ఛాలెంజ్ చేశారు. నేను మీకు లెటర్ కూడా రాశాను, నేను సిద్ధంగా ఉన్నా మీతో చర్చించడానికి. మరి ఈరోజు ఎలాగా మా ఊరే వస్తున్నారు కదా, చర్చించుకుందామంటే చర్చించుకుందాం. మీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోండి, మీరు బహిరంగ సభ పెట్టుకోండి. మీరు మీ బహిరంగ సభకు పిలిచినా నేను వచ్చి మాట్లాడతాను, అక్కడే చర్చించుకుందామా? లేదు ఒక ప్లేస్ మా పలాసలోని అక్కడ కూర్చుందామంటే
నేనే డిసైడ్ చేస్తాను. మీరు రెండు బహిరంగ చర్చకు నేను సిద్ధం. ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటో, మీ నాన్నగారు 14 సంవత్సరాలు చేసింది ఏంటో మనం చర్చించుకుందామని, చర్చకు నేను సిద్ధమని, చేతనైతే